సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గండ్రాక్ ఎంక్లేవ్ లో దాదాపు 50 లక్షల విలువైన నగదు బంగారం చోరీ చేసింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కెప్టెన్ గిరిని ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి మరో 4గురితో కలిసి తాళ్లతో బంధించారు. నోటికి ప్లాస్టర్ వేసి కర్రలతో దాడి చేసి 18 తులాల బంగారం 95,000 రూపాయలతో ఉడాయించింది నేపాలీ గ్యాంగ్. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామంటున్నా తిరుమలగిరి ఏసీపీ రమేష్ తో మా రిపోర్టర్ అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో నేపాల్ గ్యాంగ్ మరొకసారి రెచ్చిపోయింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ రెచ్చిపోయి ఇంట్లో దోపిడీకి పాల్పడి ప్రస్తుతము పరారైన పరిస్థితి. సో ఈ ఘటనకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఉన్నారు. సార్, ఈ ఇన్సిడెంట్ సంబంధించి అసలు ఇది ఏ టైంలో జరిగింది? ఈ ఇంట్లో వాళ్ళు ఎంతకాలంగా పనిచేస్తున్నారు నేపాల్ సంబంధించిన వ్యక్తులు? నేపాల్కి సంబంధించిన భార్యాభర్తలాగా వాళ్ళకు ఇన్ఫామ్ చేసినారు. రాజు అండ్ పూజ అని చెప్పేసి ఈ అక్టోబర్ 21 నుంచి జాయిన్ అయినారు. వాళ్ళు అత్తాపూర్లో ఉన్న మీడియేటర్ ద్వారా జాయిన్ అయినారు. ఇంతకుముందు కూడా ఒక 2 పర్సన్ ఎంగేజ్ చేసుకున్నారు 2 years బ్యాక్ నుంచి కూడా. పాత పరిచయమే, కాకపోతే వీళ్ళిద్దరు మాత్రం కొత్తగా జాయిన్ అయినారు. జాయిన్ అయ్యేసి ఓన్లీ 25 days అయింది. నిన్న మార్నింగ్ డీకే గిరి గారు వాళ్ళ అత్తమ్మ చనిపోతే అందరూ కూడా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసేసి వాళ్ళ ఇంటికి పోయినారు. నైట్ మాత్రం వాళ్ళ వైఫ్ అక్కడే ఉంది, ఈయన ఒకటి మాత్రం రిటర్న్ వచ్చారు. రాత్రి 12:15 ప్రాంతాన ఇంట్లో పడుకుని ఉండగా 4 వ్యక్తులు ఈయన సడన్గా రూమ్లోకి వచ్చేసి ఈయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, డూప్లెక్స్ హౌజే. ఈ చేతులు కట్టేసి నోరు మూసేశారు. మూస్తే ఈయన కంగారు పడి భయపడిపోయినాడు. తర్వాత ఈ టేపోటి మొహాన్ని నోటి చుట్టేసి చేతులు కట్టేసినారు. బలవంతంగా మెల్లో ఉన్న చైను, బ్రాస్లెట్, రింగ్స్ లాక్కున్నారు. ఈయనకి బలవంతంగా తాగడానికి ట్రై చేస్తే ఈయన రెసిస్ట్ చేసినాడు. కొంచెం అన్కాన్షియస్ అయిపోయినట్టుగా యాక్షన్ చేసినాడు. ఆయన వదిలేసి మిగిలిన బీరువాలని సర్దేసి దాంట్లో ఉన్న ఒక 95,000 క్యాష్, మిగిలిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక టోటల్ మొత్తం 18 tulas దాకా తీసుకుని వెళ్ళారు. తర్వాత ఈయన వాళ్ళంతా పోయిన అలిగిట్ తగ్గిన తర్వాత ఈయనంతా నేను లేచి పక్కన వాళ్ళు పిలిస్తే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. మేము పోలీసు వాళ్ళు వెంటనే వెళ్ళారు. వెళ్తే కింద కూడా ఉషా అని చెప్పేసి ఒక లేడీ ఉంటుంది, పనిచేస్తుంది ఇంట్లో, 60 years ఆమె అన్కాన్షియస్లో ఉండే. ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్. ఆమె కూడా బలవంతంగా లిక్విడ్ తాగిచ్చినట్టు కనిపించింది. ఇప్పుడు ఈ గిరి అనే వ్యక్తి అత్తాపూర్ వెళ్ళాడు, అక్కడ వాళ్ళ మిస్సెస్ ఉంది, ఇతను వచ్చేసాడు తిరిగి అని చెప్తున్నారు. అసలు వీళ్ళింట్లో రోజు ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు వీళ్ళింట్లో? దీంట్లో ఉండేది వీళ్ళ భార్యాభర్తలు 2 ఉంటారు. గిరి వాళ్ళ మదర్ ఉంటుంది, ఆమె 90+ years ఉంటుంది. వీళ్ళు 3 ఉంటారు. ఒక డైలీ నేపాలీకి సంబంధించిన 2 కాకుండా ఉషా అని చెప్పేసి ఆమె రెగ్యులర్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. మొత్తం వీళ్ళు 6 మంది ఉంటారు. అంటే ఇప్పుడు నేపాల్ సంబంధించిన భార్యాభర్తలు మొన్న రీసెంట్గా ఇక్కడ పనిలో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. సో వాళ్ళు ఇద్దరే చేశారా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా సహకరించారా? ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ కూడా మీరు గ్యాదర్ చేశారు. సో మొత్తం ఈ అఫెన్స్లో ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు? ఇప్పుడు గిరి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేది మాత్రం 4 వెళ్ళారు, 4 మగవాళ్ళు వెళ్ళారు. తర్వాత చూస్తే ఏంటంటే సీసీ కెమెరా వెరిఫై చేస్తే ఆ లేడీ డోర్ తీసి వీళ్ళని పైకి తీసుకున్నట్టు కనిపించింది. మొత్తం 6 members ఇన్వాల్వ్ అయినారు. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే ఇక్కడ పనిచేసేవారు. మిగతా 4 ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఐడెంటిటీ కావచ్చు, వాళ్ళని నోటీస్ చేశారా ఇప్పటివరకు? ఇప్పుడు సీసీ కెమెరాల కింద చూసి వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు టీమ్స్ డిప్లాయ్ చేసాము. వాళ్ళు మనకి ప్రోగ్రెస్లో ఉంది, మీకు చెప్తాం. అంటే ఇప్పుడు రాత్రి గిరి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఏదో తాగిపించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అది ఏంది, మత్తు సంబంధించిన పదార్థాలా, లేకపోతే ఏం తాగించే ప్రయత్నం చేశారు ఆయనకి? అంటే అన్కాన్షియస్ అవ్వడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారు? అతనికి బలవంతంగా తాగించడం ట్రై చేస్తే కానీ తాగలేదు. ఆ లేడీకి మాత్రం తాగిస్తే ఆమెకి స్టమక్ వాష్ చేశారు. అది FSL పంపించేసి ఎగ్జాక్ట్లీ కెమికల్ ఏదో ట్రై చేశారు. ఇప్పుడు ఎవరైతే దంపతులు ఉన్నారో మొత్తం 6 ఇందులో అఫెన్స్లో పాల్గొన్నారని చెప్తున్నారు. సో దంపతులు ఇప్పుడు మన అదుపులో ఉన్నారా? అంటే మొత్తం అందరూ అబ్స్కాండింగ్లోనే ఉన్నారా? ఇందులో నిందితులు అంతా అబ్స్కాండింగ్ అయినా ప్రస్తుతం? ఈ 2 భార్యాభర్తలతో పాటు మిగిలిన 4 కూడా అందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయినారు, ఎవరు లేరు అందులో. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే రెగ్యులర్గా మనం చూస్తున్నాం నేపాల్ సంబంధించి కావచ్చు, మెయిన్గా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పనిచేసేవారు ఇలాంటి దారుణాలకు ఒడిగొడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో వన్స్ ఇలాంటి వారిని పనిలో పెట్టుకోవాలి అన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది పోలీసుల నుండి మీరు ఏం చెప్తారు? మేము రెగ్యులర్గా వీళ్ళకి వెరిఫై మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వెరిఫై చేస్తామని చెప్తున్నాము. కానీ కొందరు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇట్లా నిజం జరిగినా కానీ మనకి తెలియట్లేదు. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటారు, సడన్గా మోహ చూసుకొని ఇట్లా అఫెన్స్ చేస్తున్నారు.
ఇంకోటి ఏంటంటే ఈ వర్కర్స్కి సెపరేట్గా ఒక రూమ్ ఉండి వాళ్ళకి అకామిడేషన్ సెపరేట్గా ఇస్తే బాగుంటుంది. వీళ్ళైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. అంటే పైకి కిందికి ఎవరైనా వీళ్ళు పోవచ్చు వాళ్ళు వచ్చు అలా విధంగా ఉంది. అది కొంచెము వాళ్ళు అందరూ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం సేఫ్టీ మెజర్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కేసు సంబంధించి ఎన్ని టీమ్స్ ప్రస్తుతం డిప్లాయ్ చేశారు? నిందితుల కోసం గాలిస్తున్న దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ఒక 6 టీమ్స్ ఫామ్ చేసామండి. ఈ లోకల్గా వెరిఫై చేస్తున్నాము. అలాగే నేపాల్ బార్డర్లో ఉన్న ఆఫీసర్స్ కూడా మాట్లాడేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. 4 బయట వ్యక్తులు వచ్చారు, 2 ఇంట్లో పనిచేసే నేపాల్ సంబంధించిన వారు, మొత్తం 6 ఈ అఫెన్స్లో పాల్గొన్నారు అనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్తో పాటు ఇతరేతర కొంత ఆధారాలన్నింటినీ కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.